హాయ్ అండి. ఈరోజు మనం సింపుల్గా కాకరకాయ కూర చేసుకుందాం, చేదు లేకుండా. ఒక చిన్న టిప్తో అది మనకు చేదు రాదండి. చూడండి, కూరకు తగినంత ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాను. నెక్స్ట్ ఇందులో కాకరకాయ ముక్కలు వేసుకుందాం. ఓకే, ముక్కలు వేసుకొని తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలిపేసి కొద్దిసేపు మగ్గబెట్టుకుందాం. సింపుల్ టిప్ ఏంటంటేనండి, ఫస్ట్ కాకరకాయ మగ్గిపోయింది, ఒక ఆనియన్ వేసి తాలింపులో వేసాను. ఇప్పుడు చేదు లేకుండా ఉండాలంటే ఇంకొక ఆనియన్ కూర మగ్గేటప్పుడు వేయాలి. వేసి బాగా మగ్గించుకోవాలి. అలాగే చూసారా, వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి కూడా ఇలా కూర ఉడుకుతుండేటప్పుడు వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మగ్గిపోయింది కదా, తగినంత కారం వేసుకుందాం. పచ్చిమిర్చి ఒక 2 వేసాను. తగినంత కారం వేసుకొని కలుపుకుందాం. కారం కొంచెం వేగిపోయిన తర్వాత టమాటా వేసుకుందాం. మధ్యలో వేసుకోవాలండి, మంచిగా మగ్గుతాయి. చిటికెడు ఉప్పు కూడా చల్లుకుందాం. చూడండి, టమాటా మగ్గిపోయాయి కదా, అంతేనండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించేసి దించేసి ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే మన కర్రీ సిద్ధమవుతుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.